ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ పరిచయం ఎక్కువగా అవసరం లేని పేరు. ఆల్రెడీ ఫ్యామిలీ కౌన్సిలర్గా చాలా సుపరిచితులు. అయితే సుమన్ టీవీ నెట్వర్క్ కోసం మరొక్కసారి ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయాలనుకున్నాను. హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? Awesome. ప్లీజ్ కీర్తి. యా సో రోజువారీ జీవితంలో ఎన్నో కేసెస్ మీరు డీల్ చేస్తూ ఉంటారు. చాలా వీడియోస్ మీవి నేను కూడా పర్సనల్గా చూసి కనెక్ట్ అయ్యాను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ప్రాసెస్. నో Yeah. అదర్, అంటే ఒక్క తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఒకలాగా ఆలోచించరు, ఒకలాగా ఉండరు, సేమ్ వీళ్ళలాగే. యా సో రకరకాల ప్రాబ్లమ్స్ ఈరోజు, స్పెషలీ పోస్ట్ కరోనా తర్వాత ఎవరం ఎప్పుడు ఎందుకు ఎలా ఆలోచిస్తున్నామా, కొంతమంది ఈజీగా ఎమోషన్ అసలు మారిపోయామనే చెప్పాలి. అసలు ఆలోచించే విధానం కూడా పోస్ట్ కరోనా మారిపోయింది. చాలా వరకు చాలామంది జీవితాలని ఎఫెక్ట్ చేసింది కరోనా. బికాజ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్లా మనకు కావాల్సిన వాళ్ళు మన మధ్యలో లేకుండా లేచిపోయి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది కదా మేడం. సో వాట్ కైండ్ ఆఫ్ కేసెస్ యూ డీలింగ్ రైట్ నౌ? మీకు ఎంత, బికాజ్ మీ ప్లేస్లో కూర్చున్న వాళ్ళకి ఓపిక భూతల్లికి ఉన్నంత ఓపిక ఉండాలి. యూనో రోజుకి కనీసం 4-5 కేసులు డీల్ చేస్తారు. కంపల్సరీ. అవి కూడా ఎక్కడో ర్యాండమ్ కేసెస్, ఒక్కొక్కరివి పరిచయాలు ఉండవు, అసలు వాళ్ళకి వీళ్ళకి పొంతులు ఉండవు. మరి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ రోజుల్లో ఒక పిల్లల్ని పెంచడానికే తల్లిదండ్రులు సతమతం అయిపోతా ఉన్నాము. వాళ్ళని ఎలా చూసుకోవాలి అన్న ఒక ఇదిలో ఉన్నాం కదా. సో మీరు ఎట్లా డీల్ చేస్తుంటారు? ఎలాంటి కేసెస్ మీకు వస్తూ ఉంటాయి? ఏదైనా పెక్యులర్ కేసెస్ మిమ్మల్ని బాగా టచ్ చేసిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మ్యామ్. చాలా అంటే మీరు అన్నవంటే నాకు గుర్తుకొచ్చిన కేసు ఒకటి. టీనేజర్, హీ వాజ్ ఓన్లీ 21 years అబ్బాయి. ఓకే. అయితే వాళ్ళ పేరెంట్ నాకు అప్రోచ్ అయ్యారు కాల్ చేసి. ఏంటంటే వాళ్ళ అబ్బాయి హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ సమ్ చెన్నైలో, హీ వాజ్ డూయింగ్ హిస్ బీటెక్. ఓకే. ఫస్ట్ ఇయర్ హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ ఆసమ్. 9.6% వచ్చింది అబ్బాయికి. సెకండ్ ఇయర్కి వచ్చాక అతను 6.5లో పడిపోయాడు. ఓకే. అయిపోయాక థర్డ్ ఇయర్కి వచ్చాక హీ డిడ్ంట్ అటెండ్ ఎనీ ఎగ్జామ్స్. కాలేజ్కి వెళ్ళలేదు. పేరెంట్స్కి లెటర్ వచ్చింది, ఏంటి మీ అబ్బాయి కాలేజ్ అటెండ్ కావట్లేదు అని. ఇంకా అబ్బాయిని కాల్ చేసి వెళ్తున్నాను డాడీ, జస్ట్ ఏదో చిన్న బిజీలో ఉన్నాను చెప్పి ఏదో మాట కట్ చేసేసేవాడు. బికాస్ ఆ అబ్బాయికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం రిజర్వ్డ్ చైల్డ్ కాబట్టి వాడు కొంచెం ఎదుగుతాడేమో, కొంచెం నలుగురిలో సోషలైజ్ అవుతానని చెప్పేసి అబ్బాయిని చెన్నైలో పంపించడం జరిగింది. బట్ ఓకే, దట్ వాస్ ఫైన్ ఫర్ దెమ్. వాళ్ళు చేసిన స్టెప్ రాంగ్ రైట్ మనకు తెలియదు కానీ చేశారు. ఫోర్త్ ఇయర్కి వచ్చాక హీ వాజ్ టోటలీ అబ్సెంట్ ఇన్ ద కాలేజ్. హీ వాజ్ ఓన్లీ ఇన్ హిస్ రూమ్. అది హీ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ స్ట్రెస్. సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించారు. హీ హాజ్ అటెంప్టెడ్ ఆల్సో. పేరెంట్స్ తెలుసుకొని వెళ్ళటం జరిగింది. ఓకే. ఆల్రెడీ అటెండ్ చేశాడు. సో వాట్ ఈస్ దిస్ ఇష్యూ ఏంటా అని తెలుసుకునేటప్పటికి ఏం తెలిసిందంటే హీ వాజ్ వెరీ మచ్ బిజీ విత్ హిస్ ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్ ఎవరో కాదు, ఫోనే. ఓకే. గాట్ ఇట్. అంటే మనం ఆలోచించాను, పిల్లలకి మనం ఏమనుకుంటామంటే మన ఇంట్లో కూడా వాళ్ళని ఎప్పుడు కూడా నలుగురితో కలవనీయం, కూర్చొనియం, వాడిని చాలా రిజర్వ్డ్ గా పెంచేసి ఎవరైనా చుట్టాలు ఇంతే అండి, వీడు మాట్లాడు చిన్నప్పటి నుంచి ఇంతే అండి అని సింపుల్ గా అమ్మవాడు చాలా రిజర్వ్డ్ ఉంటాడండి. వస్తాడు, ధనం పెట్టి లోపల పంపించేస్తారు. అది మనం ఏం చేస్తాం యాజ్ పేరెంట్స్ గా తప్పలేదు, ఎందుకంటే పేరెంట్స్ అంటే అక్కలేని విషయాలు వాడికి ఎందుకు అన్నట్టు ఒక ఫీలింగ్ లో వాడు చదువుకుంటే బాగుపడతాడన్న ఆలోచనతో చేసేవారు. ఈ అబ్బాయికి అలాగే తయారైపోయాడు. అంటే ప్రతిదానికి నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయరు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అని ఒక ఫీలింగ్ లో ఉన్నాడు. మనకు తెలియదు పిల్లలకి, ఎందుకంటే మైండ్ సెట్ చాలా కష్టం పిల్లల్ని అర్థం చేసుకోవడానికి. సో బేసికల్ గా తనకు ఓపెన్ అప్ అవ్వాలంటే ఇష్టం, కానీ అవ్వలేకపోయాడు. అంతే. అది కూడా ఉండదు. ఇప్పుడు ఓపెన్ అవ్వాలనే అవకాశం మనం ఇవ్వకపోవడంతో వాళ్ళు అక్కడే బ్లాక్ అయిపోతారు. ఇంకా ఇంకోసారి వాళ్ళని అడిగిన వాళ్ళు ఓపెన్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళ పెరిగిన వాతావరణం ఇంకా అంతా. ఇంకెవరు ఓపెన్ చేసే ఛాన్సెస్ ఇలేదు అబ్బాయికి. సో వెన్ హీ వెంట్ టు ద కాలేజ్, ఒక్కసారి ఓపెన్ ఎన్విరాన్మెంట్ వాడికి. ఇంట్లో అంతా రెస్ట్రిక్షన్స్, ఈ టైంకి రావాలి, ఈ టైంకి ఉండాలి, ఈ టైం చదువుకోవాలి, ఇది ఒక టైం టేబుల్ గా ఉంటుంది కదా ఇంట్లో, మన అందరికీ అంతే పెరిగాం మనం. బట్ ఓపెన్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళాక ఇంకా వాడికి ఎవరిని అడిగేవాళ్ళు లేరు, వచ్చేవాళ్ళు ఏం చేసేది లేదు. సో వన్ డే ఆ పర్టికులర్ డిసిప్లిన్ పేరెంట్స్ది, స్కూల్ది, ఆ సొసైటీలో వాడు ఎదిగి పెరిగిన వాతావరణం అంతా 1 year బాగా చూపించింది. సో దట్స్ ద రీజన్ హీ గాట్ 9.6. సెకండ్ ఇయర్ నుంచి స్టార్టెడ్ మూవింగ్ విత్ ద ఫ్రెండ్స్. ఆల్రెడీ పర్సెంటేజ్ మనకు చెప్పేసింది. థర్డ్ ఇయర్ ఏమైందంటే ఇట్ బికమ్ సో డిపెండ్ ఆన్ ద ఫోన్ అండ్ ఫ్రెండ్స్. అండ్ ఎక్కువగా అప్పుడు గేమ్స్ మనకు తెలుసు, పబ్జి గేమ్స్ బాగా ఫేమస్ అయింది. అంటే కొత్త ప్రపంచం తనకి పరిచయం అయినట్ట. కొత్త ప్రపంచమే అది. ఈవెన్ ఆ ఏజ్ లో కూడా తనని తను మౌల్డ్ చేసుకోలేకపోయిండు. మనం అనుకుంటాం బట్ 21 ఏళ్ళు వచ్చాయి కదా, చాలా మెచ్యూర్ లెవెల్స్ వచ్చాయి. మరి జనరల్ గా అనుకుంటాం. చిన్నప్పుడు ఉన్న ఎఫెక్ట్ అప్పుడు చూపించింది ఆ అబ్బాయికి.
అప్పుడు దాకా ఒంటరిగా ఉన్న వ్యక్తి, ఎవరితో కూడా ఎక్స్ప్రెస్ చేయలేని వ్యక్తి అక్కడికి వచ్చాక నాతో మాట్లాడడానికి ఎవరున్నారని ఒక్కసారి చూస్తే నలుగురితో కలవలేడు, మాట్లాడలేడు, అంటే కళ్ళు బట్టి మాట్లాడలేకపోయేవాడు. వాళ్ళు ఎవరైనా అమ్మాయిలు వచ్చినా అబ్బాయిలు వచ్చినా హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫేస్ దెమ్. వాడికి ఏంటంటే ఒక రకంగా ఇన్ఫీరియారిటీ ఉండేది, అని నాకు నేను మాట్లాడలేనేమో, నేను మాట్లాడే వాళ్ళకి నచ్చదేమో. దాంతో ఏమైందంటే 2 things. ఒకటేమో చాలా లోలీ ఫీల్ అయిపోయాడు, సెకండ్ థింగ్ స్టార్టెడ్ ఈటింగ్ అప్, ఓవర్ వెయిట్ అయిపోయాడు. సో మీరు ఆలోచించండి, అలాంటి కేసు నాకు వచ్చినప్పుడు హౌ టు డీల్, బికాస్ ఇక్కడ 2 lives, అటు పేరెంట్స్ ని చూసుకోవాలి, అటు చైల్డ్ ని కూడా ఆలోచించుకోవాలి. దెన్ ఐ హావ్ టేకెన్ అప్ దట్ చైల్డ్. బేసికల్ గా అతని ప్రాబ్లం సేమ్ థింగ్ ఇస్ హి వాస్ ఫీలింగ్ వెరీ లోన్లీ ఇన్ ద హౌస్. ఓకే, సో పేరెంట్స్ ఎందుకు మీ దాకా రావాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు కొడుకుతో మాట్లాడలేకపోయారు? ఎందుకంటే వాడు అసలు ఓపెన్ అవ్వట్లేదు వాళ్ళతో. ఎప్పుడు చూసినా ఏదైనా క్వశ్చన్ అడిగితే జస్ట్ ఈ వాస్ సిట్టింగ్ ఐడిల్, ఏం మాట్లాడతలేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అక్కడికి ఉన్నప్పుడు ఆ 4th year లో వాడు ఏదో డిస్కంటిన్యూ కావడం కారణం ఏంటంటే ఇంక ఇంట్లోనే హాస్టల్లోనే కూర్చొని అక్కడే చదువుకోవటం, ఇంకా చదువుకోవడం లేదు, వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా కబుర్లు చెప్పుకోవడం, ఆ గేమ్స్ ఆడడంలో బాగా బిజీ అయిపోయాడు. దెన్ వెన్ ఆ లోన్లీనెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాడికి ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చింది లోపల. ఏంటంటే నేను చదవలేకపోతున్నా, మార్క్స్ లేవు, నా పేరెంట్స్ ఇంత కష్టపడి నన్ను ఇక్కడ పంపించారు, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫేస్ ఇట్. ఆ గిల్టీ ఫీలింగ్ లోకి వచ్చి ఓకే, ఫైనల్ గా రియలైజ్ చేసుకునే ముందు, అందుకని వాంట్ టు డు సూసైడ్. ఓకే, బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మా పేరెంట్స్ మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, ఐఎమ్ ఆఫ్ అన్వర్తీనెస్ అన్నట్టు ఆ ఫీలింగ్ లోకి వచ్చాక అయ్యే వెంటనే పేరెంట్స్ తెలుసుకొని దెన్ అబ్బాయికి ఏం భయపడకు, వీఆర్ దేర్ విత్ యూ అని తీసుకొచ్చేసారు. ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఒక కాలేజ్ ఇప్పుడు ఏం అవసరం లేదు, నీకు ఏది ఇంట్రెస్ట్ గా ఉందో అందులో నేను చేయని చెప్పి జాయిన్ చేశారు. సో వెన్ ఐ వెంట్ ఫర్ ద కౌన్సిలింగ్, హీ ఓపెన్ ఎట్ దట్ టైం. 2-3 sessions అయినాయి నాకు. ఓకే, మీ దగ్గర కూడా ఓపెన్ అవ్వడానికి. ద మెయిన్ థింగ్ ఇస్, నాకు ఎప్పుడు కూడా నువ్వు చేసే పనికి నువ్వు బాగా చేస్తావు అని చెప్పే లోపలే దే యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ అడ్వైజెస్. ఇప్పుడు మన పిల్లలకి ఒక క్వశ్చన్ నోరు ఎత్తే వరకే, ఇప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, అసలు నాకు కొంచెం వినాలి పిల్లలు ఏం చెప్తున్నారో. ఆ చెప్పకపోవడంతో ఈ ఎప్పుడైతే పోరింగ్ ఆఫ్ సజెషన్స్ జరిగాయి అబ్బాయికి, హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఓపెన్ అప్. సో ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఎవరు లేరు అడగడానికి. మళ్ళీ చాలా మంది తప్పు చేస్తాం, రియలైజ్ అవ్వాలి కదండి, చాలా రియలైజ్ అవ్వాలి. అంటే అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, అవుట్ ఆఫ్ లవ్ కాబోలు, కానీ పాపం వాడు నోరే ఎత్తకుండానే అని చేస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం, చాలా మంచి అడ్వైస్ ఇస్తున్నాం అనుకుంటున్నాం పిల్లలకి. అసలు నిజంగా ఇస్తున్నాం అని ఆలోచించాలి ఫస్ట్. పేరెంట్స్ కి తప్పేమంటారు, ఎందుకంటే వాళ్ళు ఎదిగిన వాతావరణం కూడా ఇంపాక్ట్ కొడుతుంది అక్కడికి. కరెక్ట్. సో ఆ పిల్లల ప్రాబ్లం అయ్యాక దెన్ కూర్చోవటం, నౌ హీస్ ఓకే, హీస్ వర్కింగ్ ఆన్ హిజ్ ఓన్ థింగ్ లోకి వెళ్తున్నాడు, బట్ ఇట్ విల్ టేక్ టైమ్ బికాస్ హీ వాజ్ ఇన్ ద మెడిసిన్స్ ఆల్సో. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే జస్ట్ నీడ్ టు చాలా వరకు వాళ్ళతో కబుర్లు చెప్పాలి, మాట్లాడాలి, వాళ్ళతో పాటు మూవ్మెంట్ చేయాలి, వాళ్ళు చేసే పనులు మనం కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ వ్యక్తి ఏదైతే పని చేస్తున్నారో మనం కూడా నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఇఫ్ ఈస్ ప్లేయింగ్ పబ్జీ, లెట్ పేరెంట్స్ ఆల్సో లెర్న్ పబ్జీ. అంటే కాసేపు కూర్చొని మరి ఇది ఇంత టఫ్గా ఉంది, నీకు అవసరమా అని వాడిని అందులోంచి లాగడానికి పేరెంట్స్ కూడా వాటితో పాటు ఇన్వాల్వ్ అయ్యి వాడిని బయటికి లాగాలి. బికాస్ మనం ఇప్పుడు మీరే ఉన్నారు కీర్తి గారు, ఇది మంచిది కాదు అని అంటే మీరు అది 2వ రోజు చేస్తారా, చేయరా? అని కాదన్నదే చేయడం కదా మనిషి లక్షణం, అంతే కదా. సో కంపల్సరీ అక్కడ జరిగేది అదే. ఎందుకు వద్దన్నారు, ఒకసారి ఇంకా చేసి చూద్దాం. పిల్లలు ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఏంటి, పిల్లలు అలాగే ఉన్నారు అంతే. అకార్డింగ్ టు సైకాలజీ 25 years వచ్చే వరకు మనకు మెచ్యూరిటీ రాదంట. మెచ్యూరిటీ లెవెల్స్ మనకి థింకింగ్ పవర్ బాగా అయ్యేది ఆఫ్టర్ 25 years. అప్పుడు దాకా మనం ఏది చేస్తాం కరెక్టే అనుకుంటాం. మరి ఇప్పటికే అనుకుంటున్నాం అనుకోండి, అది కొత్త అనుకోదు, కానీ ఆ టైంలో అది కరెక్ట్ అదే కదా. ఇప్పుడు ప్రపంచ యుద్ధాలకి కారణమే మనం రైట్ అనుకోవడం, ఎదుటోడు చేసింది రాంగ్ అనుకోవడం కదా. సో ఆలోచించండి, ఇవాళ ఆ పేరెంట్స్ ఆ రోజు కరెక్ట్ గా రియాక్ట్ కాకపోయి ఉంటే, రెస్పాండ్ కాకపోయి ఉంటే ఒక ప్రాణం కోల్పోయేది. సో దట్స్ ద రీజన్ వీ నీడ్ టు లిసన్ టు యువర్ చిల్డ్రన్. వాళ్ళ కోసం అంత కష్టపడుతున్నాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి, కానీ వాళ్ళని మనం అర్థం చేసుకోకపోతే అంతా అయ్యాక ఏం చేస్తాం ఆలోచించుకోవాలి మనమే. యా. సో పిల్లలు, పేరెంట్స్, టీనేజ్ అంటే కిడ్స్ని డీల్ చేసేటప్పుడు కష్టం అనిపించదా అండి? అంటే కిడ్స్ని ఏ గ్రౌండ్స్లో డీల్ చేస్తూ ఉంటారు, అంటే ఎలాంటి కంప్లైంట్స్తో వస్తారు పిల్లలు మీ దగ్గరికి? చాలా మంది, అంటే నాకు వచ్చే గ్రూప్ ఎక్కువగా నేను డీల్ చేసేటప్పుడు బిలో 21 years ఆర్ 19-18 అయితే పేరెంట్స్ కూడా కూర్చోపెట్టుకుంటాను. చాలా ఇంపార్టెంట్, బికాస్ వాళ్ళిద్దరి ఇంటరాక్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం పిల్లల దగ్గర, బికాస్ యాజ్ యూజువల్ నేను ఒక పని చేశాను అంటే ఐఎమ్ రైట్ అని అంటా. పేరెంట్ కూడా నేనే రైట్ అంటారు, చైల్డ్ కూడా నేనే రైట్ అని అంటారు. బట్ ఆ రైట్ అనేది కరెక్ట్ గా ఎక్కడ తెలుసుకుంటుంది, వాళ్ళిద్దరు మాట విన్నాకే మనకు అర్థమవుతుంది. సో ఐ విల్ టేక్ లాట్ ఆఫ్ కేసెస్ ఇన్ విచ్ పిల్లలు ఓపెన్ అవ్వడానికి ఐ విల్ టేక్
చాలా టైం తీసుకుంటుంది. బికాస్ పిల్లలకి ఒకరి మీద నమ్మాలంటే చాలా టైం పడుతుందండి. పెద్దవాళ్ళు తొందరగా నమ్ముతారు. ఇప్పుడు మనమే ఉన్నాం 2-3 రోజులు ఎవరితో కలిసామనుకో 3 రోజు మన ఇంట్లో విషయాలన్నీ చెప్పేసుకుంటాం, మారే. తెలియకుండా అయిపోతుంటుంది. బట్ పిల్లలు చెప్పరు, చెప్పరు. చాలా జాగ్రత్తగా They take తీసుకోవాలి time. వాళ్ళు, చాలా టైం. ఎందుకంటే వాళ్ళకి పాత ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండుంటాయి వాళ్ళ లైఫ్ లో, కాబట్టి దే విల్ నెవర్ ఓపెన్ అప్. సో వీ హ్యావ్ టు సిట్ డౌన్. నాకు 3 to 4 days బాగా పడుతుంది వాళ్ళతో కూర్చోబెట్టాక. దెన్ ఐ విల్ అండర్స్టాండ్, బికాస్ ఆ టైం పీరియడ్ లో వాళ్ళ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మేబీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 to 6 years మధ్యలో ఒక సిచ్యుయేషన్ జరుగుతుంది, దాని ఇంపాక్ట్ వాళ్ళకి రాబోయే దాంట్లో చూపిస్తుందండి. సో అప్పటి నుంచి మనం అడగాలి, కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. మనం కూడా ఒకరోజు మీ కేసు ఒకటి తీసుకున్నప్పుడు చెప్తాను నేను, మీకు ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఉంటే చెప్పండి, చిన్నప్పటి నుంచి మనం తీసుకొచ్చాం అనుకోండి అది ఇంపాక్ట్ మన పెద్ద కనబడుతుంది. ఓ యా, ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ద రీజన్. సో వీ హ్యావ్ టు డీల్ విత్ ద చైల్డ్. అంటే వాళ్ళు ఆ సిచ్యుయేషనే కాకుండా పాస్ట్ లో జరిగింది ఏంటో తెలుసుకొని అప్పుడు మనం దానికోసం రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది తప్ప, రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది తప్ప, అప్పటికప్పుడు సినారియోను సిచ్యుయేషన్ మనం డీల్ చేయకూడదు ఎప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో యా, అంటే ఒక జిస్ట్ అసలు హూ ఈజ్ మాధవి గారు, ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా తను ఏం చేస్తుంది, ఏం చేయగలదు అని తెలియజేయడం కోసం నేను చేసిన వీడియో అండి ఇది. ఇలా మేడంతో ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను, పేరెంటింగ్ మీద, అండ్ దెన్ కిడ్స్ సైకాలజీ మీద, వైఫ్ అండ్ హస్బెండ్ సైకాలజీ మీద. ఇప్పట్లో చాలా అవసరం. అంటే మీరు అన్నట్టుగా ఒక్క సజెషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారండి. అంటే మాటే మంత్రం అన్నది కదా ఇప్పుడు మీరు అమ్మేది, మీ మాటలు మాత్రమే, కానీ అది ఎంతమందికి ఎంత ఇంపాక్ట్ చూసి ఇప్పుడు ఒక లైఫ్ని కాపాడుతుంది. పొద్దున్న లేస్తే మేబీ ఎన్ని లైఫ్లు మీరు అలా కాపాడతారు, ఎన్ని ఫ్యామిలీస్ విడిపోకుండా విచ్ఛిన్నం కాకుండా చూస్తూ ఉంటారో అర్థమవుతుంది. సో మనం మాట్లాడుకునే ఈ కాన్వర్జేషన్ అక్కడ 10 మందికి ఉపయోగపడాలన్నదే మన ఈ ప్రోగ్రామ్ ఒక ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం.